చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరెట్టిందే ఆయన చూసే. ఫస్ట్ మీ నోటి నుంచి చిరంజీవి గారి పాటతోనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాలి. చిరునవ్వుల మెగాస్టార్ చిందేస్తే సినిమా. ఆ లిరిక్స్ బాగున్నాయి, కంపోజిషన్ బాగుంది, అసలు ఓవరాల్ గా సాంగ్ మొత్తం చాలా చాలా దానికి రీజన్ ఏంటంటే పాట పాడే ముందు ఒకలాగా ఉంటాం. చిరంజీవి గారి పేరు విని ఆ పాట అనగానే ఆయన మీరు సూపర్ గా రామ్ చరణ్ గారి గురించి రాశారు, కానీ అక్కడ షెట్ లో కూడా ఏదో కనిపిస్తూ ఉంది. వావ్, రామ్ చరణ్ భలే సంపాదించారు కూడా. Nice అండి. ఈ స్పెషల్గా జస్ట్ హావ్ టేకెన్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు లిరిసిస్ట్, ప్లేబ్యాక్ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ తెలుగు అండ్ కన్నడ మూవీస్ ఆదిత్యరామ్ గారు. అండ్ వీటన్నిటితో పాటు మెగాస్టార్ చిరంజీవి గారి వీర అభిమాని కూడా ఆదిత్యరామ్ గారు. సో వారితో మనం మాట్లాడదాం. హాయ్ అండి ఆదిత్యరామ్ గారు. హాయ్. జై శ్రీరామ్. హాయ్, జై చిరంజీవ, నమో నమః. ఆదిత్యరామ్ గారు, మీరు చిరంజీవి గారి వీర అభిమాని అని నేను విన్నాను. దాంతో పాటు సింగరు, లిరిసిస్టు, ప్లేబ్యాక్ సింగర్, అండ్ అదే కాకుండా మీ ఓన్గా మీరే సాంగ్స్ని రాయడం, పాడడం, ట్యూన్, కంపోజింగ్ అంతా చేస్తూ ఉంటారు కాబట్టి చిరంజీవి గారి అభిమాని కూడా కాబట్టి మాకైతే ఫస్ట్ మీ నోటి నుంచి చిరంజీవి గారి పాటతోనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాలి. తప్పకుండా. మెగాస్టార్ జిందాబాద్. దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ సార్. జై శ్రీరామ్. రామదూత హనుమాన్ భజరంగ్ బలికి జై హో. జై చిరంజీవ, జై జై చిరంజీవ. మా మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారి కోసం ఒక ప్రత్యేకమైన పాట నేనే రాసే మ్యూజిక్ కంపోజ్ చేశాను. ఇప్పుడు నేను అతని కోసం పాడి వినిపిస్తున్నాను. చిరునవ్వుల మెగాస్టార్ చిందేస్తే సినివార్, డైలాగ్ చెబుతుంటే సూపరో, నువ్వు ఇలా వేసి ఫైట్ చేస్తే గోల గోలో, జింగ్ డంగ్ 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 డింగ్ డంగ్ 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 జంగ్ డంగ్ 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 పర 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 రబప్ప రబ 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 రబప్ప తర రర 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 రబప్ప పరబప్ప రబ 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 రబప్ప పరబప్ప డింగ్ డంగ్ 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 జింగ్ డంగ్ 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 దిడ్ డ డ డ డంగ్ 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 జంగ్ డంగ్ 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 జంగ్ జంగ్ డంగ్ డంగ్ జంగ్ జంగ్ డంగ్ డంగ్ దుడ్ ద డాంక్ సిగ్ ద డాంక్ గిరగడ ఆ చిరునవ్వుల మెగాస్టార్ కరగడ 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 చిందేస్తే సినివా దిటాక్ దిగడ దిగడ జంక్ చక్ జన్న చిరునవ్వుల మెగాస్టార్ చిందేస్తే శనివారు డైలాగు చెబుతుంటే సూపరో, నువ్వు ఇలా వేసి ఫైట్ చేస్తే గోల గోలు. చిరునవ్వుల మెగాస్టార్ చిందేస్తే శనివారు డైలాగు చెబుతుంటే సూపరో, నువ్వు ఇలా వేసి ఫైట్ చేస్తే గోల గోలు. నువ్వు చిటికేస్తే నడుస్తుంటే బంపరు, చిన్న లుక్ వేసి స్పెక్స్ అడితే కసక్కురు. లెఫ్ట్ కాస్త తిరగమంటూ, రైట్ కాస్త తిరగమంటూ, లెఫ్ట్ కాస్త తిరగమంటూ, రైట్ కాస్త తిరగమంటూ రఫ్ ఆడిస్తావు గ్యాంగ లీడర్ అన్నో, పద్మవిభూషణుడవు నువ్వేనన్నో. మెగాస్టార్ భూషణములు ఎన్నున్నా పద్మవిభూషణుడవు నువ్వేనన్నో. చిరంజీవ చిరంజీవ సుఖీ భవా అని అందరూ కలిసి దీవించారన్నా. చిరునవ్వుల మెగాస్టార్ చిందేస్తే శనివారు డైలాగు చెబుతుంటే సూపరో, నువ్వు ఇలా వేసి ఫైట్ చేస్తే గోల గోలు. నువ్వు చిడికేస్తే నడుస్తుంటే బంపరు, చిన్న లుక్కేసి స్పెక్స్ ఎత్తి కసకురు. లెఫ్ట్ కాస్త తిరగమంటూ, రైట్ కాస్త తిరగమంటూ రఫ్ ఆడిస్తావు గ్యాంగ లీడరు. ఎవర్ గ్రీన్ యంగ్ హీరో నువ్వే నన్ను. ఎవ్రీడే నీ పేరు ఒక సెన్సేషన్. మెగాస్టార్ జిందాబాద్.
సూపర్ అండి, అసలు మామూలుగా లేదు. మీ పాట చాలా చాలా బాగుంది, ఆ లిరిక్స్ బాగున్నాయి, కంపోజిషన్ బాగుంది, అసలు ఓవరాల్ గా సాంగ్ మొత్తం చాలా చాలా దానికి బాగుంది. రీజన్ ఏంటంటే పాట పాడే ముందు ఒకలాగా ఉంటాం. చిరంజీవి గారి పేరు విని ఆ పాట అనగానే ఆయన అని లోపలికి వెళ్ళిపోతుంది, అంటే వాళ్ళకి పవర్ లోపలికి వెళ్ళిపోతాను, ఎక్కడ లేని ఇమోషన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఆ పాట అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా డల్గా అయిపోతాం. క్రెడిట్ గోస్ టు మెగాస్టార్ చిరంజీవి గారు. సో చిరంజీవి గారి సాంగ్ అయితే చాలా సూపర్ గా పాడేశారు. థ్యాంక్ యూ. చిరంజీవి గారి మూవీస్ లో మీకు బాగా ఇష్టమైన మూవీ ఏంటి? ఏది ఇష్టం కానీ నేను చెప్పలేము, ప్రతిదీ నాకేంటి, ఎందుకంటే ఆయన మేనరిజం అనేది కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఆయన డ్యాన్స్ అనేది స్పెషల్గా ఒకటి హిస్టరీ క్రియేట్ చేస్తారన్నమాట. ఏది ఇది అని చెప్పలేం, ఏ అంటే ప్రతిదీ నాకు నచ్చుతుంది. అయితే కొన్ని అని చెప్పచ్చు, కొన్ని చెప్పలేము అన్నమాట. ఎందుకంటే ఆయన కామెడీ నాకు బాగా నచ్చుతుంది. అందరూ ఏంటంటే కామెడీ పట్టించుకోరు ఎవరు. కామెడీ అంటే ఒక దగ్గర పుచ్చుకొని వేణుమాధవ్ ఇతను కమెడియన్ వేణుమాధవ్ ఇతను కలిసి లోపలికి వస్తుంటారు. ఆమె ఎవరో వాళ్ళ హీరోయిన్ వాళ్ళ మదర్ యాక్ట్ చేసిన ఆవిడ పేరు గుర్తు రావట్లేదు. అదేదో సినిమా కాదు. అయితే అందులో ఎంత బాగా యాక్ట్ చేస్తారంటే అంటే తాగేసినట్టు కనిపించకుండా అదే జాగ్రత్తగా వెళ్ళాలని అందులో డైలాగ్స్ ఉన్నాయి. అంతెందుకు రీసెంట్గా ఆయన ఎంత ఇన్నోసెంట్ అంటే ఆ డైరెక్టర్ మీద నాకు కోపం వచ్చింది కూడా, టు బి ఫ్రాంక్. నిన్న కుబేర సినిమాది ఏదో ఫంక్షన్ అవుతున్నది, నాగార్జున గారికి కూడా వచ్చారు చిరంజీవి గారికి. ఆయన డైరెక్టర్ పేరు గుర్తు రావట్లేదు, చెప్పండి. ఆయన పొడుగ్గా నేను శేఖర్ కమల అనుకుంటాను. ఎస్, అతను అలా చేయడం నాకు నచ్చలేదు. ఎదుర్కొన్న అడిగి నేను నాకు డైరెక్ట్గా అడిగాను. చిరంజీవి గారు అలా అడగలేదంటే అతను తన గొప్పతనం, తనకి హంబుల్నెస్ ఏంటంటే చిరంజీవి గారు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆయన లేస్తారు, ఆయన లేవక్కర్లే, ఆయన రీచ్ ఎవడో అందనంత రీచ్గా ఆయన వెళ్ళిపోయాడు. పద్మవిభూషణ్ అంటే నో వన్ కెన్ టచ్ హిమ్, నాట్ ఓన్లీ యాక్టింగ్, అన్నిట్లో సోషల్ దాని ఏమంటారు యాక్టివిటీస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అయినా మర్యాద కోసం లేస్తుంటే ఇలా కూర్చోండి సార్ అనొచ్చు కదా, లేపించి మరి ఇలా షేకండ్ ఇస్తారంటే ఒక 2 సినిమాలు 3 సినిమాలు డైరెక్ట్ చేస్తే వాళ్ళు ఎన్ని డికేట్స్ నుంచి ఉన్నారు, ఎన్ని విజయాలు అయినా ఆయన దగ్గర నుంచి అదే అనుకున్నాను, అనుకోగా ఉండడం ఏ హంబుల్నెస్ అని నేను బాధపడ్డాను. కానీ అతని దగ్గర చూసి నేను నేర్చుకోవాల్సింది ఇంకోటి ఏదో డైలాగ్ చెప్తారు, అది నేను అనను, నేను మా మనసులో అనుకుంటాను, నాగార్జునతో అంటారన్నమాట. ఆ డైలాగ్ నేను చెప్పక్కర్లేదు, అనవసరం. అంటే హీరోయిన్ ఆమె పుష్ప హీరోయిన్ ఉంది, ఎవరు ఆమె పేరు మందనతో చెప్తున్నారన్నమాట. అది నాగా డైలాగ్ నాది, నేను చెప్పాలి, అయినా నేను చెప్పను, ఇలాగ చిన్నపిల్లలాగా నేను చెప్పను, నా మనసులోనే ఉంచుకుంటాను. అది ఎంత బాగా నచ్చిందంటే, అంటే ఇన్నోసెన్స్ తెలుస్తుంది. ఏంటంటే ఎంత ఎదిగినా ఒదగడం ఉంది. ఆ దగ్గర చూసి నాకు అనిపించింది, మనం ఏ స్టేజ్లో ఉన్నారా, ఎందుకు ఈ బిల్డప్లు, ఆయన లేవక్కర్లేదు, నిల్చొని మొత్తం నాగార్జున గారు నిల్చొని ఉన్నారు, చిరంజీవి గారు జస్ట్ అలా కూర్చున్నారు, ఆయన వచ్చి కానీ మళ్ళీ వెంటనే లేచారు. అసలు లేపకూడదు. యాక్చువల్గా డైరెక్టర్ ఏంటంటే హీ సపోజ్ టు కన్వే అంటే సార్ ఏం అక్కర్లేదు, మీకు కూర్చోండి సార్ లేవక్కర్లేదు అంటే ఏంటి, ఒక 2-3 సినిమాలు డైరెక్ట్ చేసేస్తే వీళ్ళంతా చిరంజీవిని మించిపోయినట్టుగా అయిపోతున్నారు. ఎవరు మరి తప్పుగా అనుకున్నా ఏం పర్లేదు, బికాస్ ఐఎమ్ ది టాప్ మోస్ట్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. అందుకు నా బాధని ఇలా వ్యక్తం చేస్తున్నాను. మీరు స్టేజ్ పైన కూడా మీ ఓన్ గా ఇలా సాంగ్స్ బోలెడు పాడుతూ ఉంటారు. చిరంజీవి గారి సాంగ్స్ అలాగే రామ్ చరణ్ గారు నేను సినిమా పాట అరే బాబా నా ఆస్థాన విద్వాంసుడు. అందులో ఎట్లా అంటే మన ముందు స్వామినాయుడు గారికి నమస్కారం సార్. ఎందుకంటే నాకు ఎవడు అంటే కాపీడ్ సాంగ్స్ పాడితే గొప్ప ఏంటి, ఒకటి చూసి చెప్పడం కాపీ కాదు, మన క్రియేటివిటీ ఉండాలి. అది ఏ సబ్జెక్ట్ అవన్నీ మన క్రియేటివిటీ ఉండాలి. అలాగా పిక్చర్స్లో ఏంటంటే వాళ్ళు పాడింది ఏదో ఆ సినిమా ఈ సినిమా చేసి పాడతారు, ఎవడైనా పాడతాడు. క్రియేటివిటీ మన గొప్పతనం ఏంటంటే అప్పుడు ఏంటంటే అయోధ్యగా వెళ్తున్న టైంలో నన్ను పిలిపిస్తే అన్నీ నేను నా స్వంతంగా రాసి అక్కడ ట్యూన్ చేసి నేనే పాడాను. చిరంజీవి గారికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆ సినిమాలో మొట్టమొదటి సినిమాలో ఆయన పేరు శివశంకర వరప్రసాద్, కొణిదెల శివశంకర వరప్రసాద్ అని. ఇంత పెద్దదైపోతుంది పేరు, ఎలాగ కొత్తగా పెట్టుకుందాం, ప్రసాద్ అన్నవాడు వరప్రసాద్ అని చాలామంది ఉన్నారు, ఏంటి అని ఒకరోజు ఆయన హీ వాజ్ స్లీపింగ్, హీ వెంట్ టు స్లీప్. పడుకుంటే ఎవరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్పారే చిరంజీవి ఇట్రా అన్నట్ట. ఈయన ఉలిక్కిపడి చూస్తే ఎవరు మనుషులు, నో బడీ వాజ్ దేర్. అప్పుడు వాళ్ళ అమ్మని అడిగారు, అంజనాది అమ్మ నమస్కారం,
ఆవిడ హనుమాన్ చాలా ఆవిడ పేరులోనే ఉంది అంజనాదేవి, అంజని. ఆవిడ అంటే అమ్మ ఇలా ఉంది ఏంటమ్మా అంటే ఏం లేదురా, చిరంజీవి అంటే ఎంతమంది చిరంజీవుల్లో ఇది రామదూత హనుమాన్కి ఆజన్మ బ్రహ్మచారి ప్లస్ అదేంటి రాబోయే దీంట్లో బ్రహ్మ అదేంటి ప్లస్ చిరంజీవి ఆయనకి వరాలు ఉన్నాయి, చిరంజీవి ఆయన్ని అంటారు, హనుమంతుడికి చిరంజీవి అని అంటారు, అతనిదే ఆ పేరుని నిన్ను పెట్టి పిలిచారంటే ఎందుకు అది దైవ అనుగ్రహం దైవ సంకల్పం ఏమో కానీ నువ్వు అది భగవంతుడు ఆజ్ఞ అనుకుని నువ్వు చిరంజీవి అని పెట్టుకో పేరు అన్నారు. అక్కడి నుంచి ఆయన చిరంజీవి పెట్టారు, వన్ స్టెప్ బై అలా పెట్టారు. అయితే అప్పుడు పాటలో రామ్ చరణ్ గురించి పాడాను. ఇప్పుడు ఏంటి ప్రశ్న, అందరు జనరల్గా మామూలు పాడతాం, మన ఆధ్యాత్మికత మేళవించి పాడాం. రామ 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 రాములో రాములో రామ 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 రాములో రామదూత చరణాలు నువ్వు తాకదా, రామ 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 రామలో రామదూత చరణాలు నువ్వు తాకరు, మెగాస్టార్ చిరంజీవి తనయుడు, మెగాస్టార్ చిరంజీవి తనయుడు, సూర్యకాశపుత్రుడు నువ్వు సూపర్ హీరో. రామ్ చరణ్ గారికి, చిరంజీవి గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మీతో ఉన్నటువంటి అంటే అనుబంధం గురించి వాళ్ళని ఎప్పుడైనా కలవడం జరిగిందా? జరిగింది ఉన్నటువంటి మెమరీస్. చిరంజీవి గారిని అయిన తర్వాత ఇంకో విషయం తెలిసిన, నా ప్రోగ్రామ్ అంతా పాడిస్తున్నారు, చిరంజీవి గారు రాలేదు కానీ ఆయన కెమెరాస్లోంచి ఇంట్లోంచి చూస్తున్నారు. అయిపోయింది అంతా అయిన తర్వాత ఆయనకి నచ్చింది, మరి నచ్చినట్టుకి బాగా నచ్చిన తర్వాత ఏంటంటే ఫ్యాన్స్ కర్ణాటక నుంచి వచ్చిన ఫ్యాన్స్ ఏమొచ్చిన ఒక పెద్ద గజమాల లాంటి పెట్టుకున్నారు. దట్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ రామ్ చరణ్ గారు. అందులో ఎవరు వచ్చి అన్నా ఇది ఆదిత్యరామ్ గారికి సన్మానం చేయమంటాను, పిచ్చిపడిందండి రామ్ చరణ్ గారి కోసం ఇది ఉంచిందండి అన్న, పెద్ద ఆయన ఫోన్ చేశారన్నా, పెద్ద ఆయన చిరంజీవి గారు జై హో, ఆయన ఫోన్ చేసి వేయమని చెప్తే మరి వాళ్ళు ఏంటంటారు అక్కడి నుంచి పెద్దవాళ్ళ నుంచి ఆర్డర్ వచ్చింది సంచి. అది దానికి అంతటి కారణం మన స్వామినాయుడు గారు, నేను స్వామినాయుడు గారు అన్న, మెగా స్వామినాయుడు గారు అంటారు. ఆయన ఏమొచ్చి నువ్వు మన రథసారథి అంటే చిరంజీవి యువతకి మొత్తం అతను అన్నమాట, మొత్తం మొదట రథసారథి. నేను చాలా అద్భుతమైన ఆయన గురించి కూడా రెండు చెప్తాను, చిరంజీవి గారికి కూడా ఒక కవిత చదివిస్తాను. ఇక్కడ నా డైలాగ్స్ కన్నా ఆయన గురించి చెప్తాను. పవనపుత్ర ఆంజనేయ రామదూత భక్తుడంట, కొణిదల వంశానికి మన చిరంజీవి ప్రథముడంట, అంజనాదేవి వెంకట్రావుల పుత్రుడు మన మెగాస్టార్ చిరంజీవి అందరికీ ఇష్టడు, కొణిదల వంశానికి మన తెలుగు సినిమా వారసుడు, గ్లోబల్ స్టార్ ధీరుడు మగ ధీరుడు రామ్ చరణుడు, అందరికీ సుపరిచితుడు త్రిపులార్ రామచరణుడు, చిరు సురేఖ దంపతుల పుత్ర అతడే రామ్ చరణుడు. నటువాంగం నాకొచ్చని సినిమా నర్తనమే చేసి, నటువాంగం నాకొచ్చని సినిమా నర్తన చేసి, నాటు సాంగులోన నిరూపించి చూపించన్, ధూళి గోధూళిలోన నింగి గగసి నర్తించి, ధూళి గోధూళిలోన నింగి కెగసి నర్తించి, ఆ నాటు సాంగులోన దుమ్ము దులిపి డ్యాన్స్ చేసి, డ్యాన్సులకే డ్యాన్స్ చూపి రికార్డులని తిరగరాసి, గ్లోబల్ స్టార్ అవార్డుతో ప్రపంచ ప్రఖ్యాతి చెంది, తెలుగు సినిమా చరిత్రలో తెలుగోడిగా సత్త చూపి తెలుగు జాతి గర్వించే ఘన చరిత్రకెక్కిన్, క్లీంకారోపాసనమే నిత్య సత్య జీవితము. ఇక్కడ ఏంటి అర్థమైంది నీకు చెప్పు? రెండు ఉపాసన అంటే ఉపాసన అంటే వాళ్ళ మిస్సెస్ పేరు, మేడం పేరు. క్లీంకారోపాసనమే నిత్య సత్య జీవితము అంటే ఏంటి? క్లీంకారోపాసనమే నిత్య సత్య జీవితము, రామదూత చరణాలకి అంకితమీ చరణుడు, దైవశక్తి తిరుమల శ్రీ వెంకటేశ్వర రామదూత, దైవశక్తి తిరుమల శ్రీ వెంకటేశ్వర రామదూత ఆశీర్వాదములు పొంది మన హీరో రామ్ చరణ్ పుట్టిన రోజున అందరి దీవెనలే అందుకుంటూ అందరికీ అందుబాటులో అండగా ఉంటూ మీ తల్లి తండ్రి కొణిదల వంశానికి ఘనకీర్తి తెచ్చి వినయశీలుడైనావు, నిగర్వి అనిపించావు. జస్ట్ లైక్ యువర్ ఫాదర్ మెగాస్టార్. వినయశీలుడైనావు, నిగర్వి అనిపించావు. నా తరఫున విజయీభవ సుఖీభవ అని పలుకుచ శతమానం భవతి అంటూ నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా శ్రీ రామదూత ఆంజనేయ మహాశక్తిని భక్తితో వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. సుఖీభవ. జై శ్రీరామ్. మీరు సూపర్ గా రామ్ చరణ్ గారి గురించి రాశారు, కానీ అక్కడ షెట్ లో కూడా ఏదో కనిపిస్తూ ఉంది. అసలు ఎవరి ఫోటో అనేది నాకు అబ్బా నేను చూపించనంటే చూపించను, కళ్ళు మూసుకోవాలి. చూపించండి అంటే చిరంజీవి గారిదా, రామ్ చరణ్ గారిదా, పవన్ కళ్యాణ్ గారిదా? అసలు సరే ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకుని రామ్ 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 3 సార్లను రామ్ 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 గట్టిగా నాలి. రామ్ రామ్ రామ్. రెడీ? వావ్. ఎవరిది? చూపించండి క్లియర్ గా.
వావ్, రామ్ చరణ్ భలే సంపాదించారు టికెట్ కూడా. Nice అండి. ఈ స్పెషల్గా జస్ట్ హావ్ టేకెన్ అక్కడ తీసుకున్నాను, నాకు ఇచ్చారు రామ్ చరణ్ గారు. చిరంజీవి గారు ఉంది, అది వెనకాతలో పెట్టుకొని అది నేను తేలేదు నేను. ఆ తర్వాత చిరంజీవి గారు అంటే, రామ్ చరణ్ గారు అంటే ఎంత ఇష్టం నిజంగా, మాటలు పాటలు ప్లస్ అలాగే డ్రెస్ లో కూడా కనిపిస్తుంది. ఎస్ అబ్సల్యూట్లీ యూఆర్ కరెక్ట్. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను ఎలక్షన్స్లో చాలా పాటలు పాడాను, నాకు స్పెషల్గా ఆహ్వానం అన్ని ఇచ్చారు. ఇంకా ఒక విషయం చెప్పాలంటే చిరంజీవి గారి కంపౌండ్లో ఆమెది ఆస్థాన విద్వాంసుడిని, అంటే దాన్ని ఏంటంటారు, సంగీతకారుణ్ణి, సంగీత సాహిత్య వాగ్గేయకారు. అని అది అవేవో ఉన్నట్టుగా అవి కూడా మీకు ఏమేమి అవార్డ్స్ వచ్చాయి చెప్పండి. అవార్డ్స్. చాలా చెప్తున్నారు. ఇంకో విషయం తెలిసిన అవార్డ్స్ కానీ చెప్తాను, పబ్లిక్ కోసం చెప్తాను, బట్ తర్వాత ఏంటో అని చెప్తాను. నాకు అవార్డు ఏంటంటే సంగీత రత్న అవార్డు ఉంది, ఎందుకంటే ఐ డిడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మ్యూజిక్, క్లాసికల్ ఎంఏ మ్యూజిక్ చేశాను, డిప్లొమా ఇన్ మ్యూజిక్ చేశాను. ఐ హ్యాడ్ బీన్ టు ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్, మలేషియాలో మొత్తం విదేశాల్లో జెండా పాతి వచ్చాం, ఇండియాలో మేజర్ సిటీస్లో పాడి వచ్చాం. తర్వాత సంగీత రత్న తర్వాత వాగ్గేయకార అవార్డు. వాగ్గేయకార అంటే స్వయంగా పాటలు రాసుకొని స్వయంగా ట్యూన్ చేసి స్వయంగా మంచిగా పాడాలి. పాడడం వేరు, అద్భుతంగా పాడడం వేరు. ఇప్పుడు ఎట్లా అంటే సంగీత పరంగా ఓకే అది అయిపోయింది. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ మినిస్టర్ అవార్డు ఉంది, తర్వాత బెస్ట్ రైటర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఒడిస్సా వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒరిస్సాలో మీరు తెలుగు, నేను తెలుగు అండి, ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఒరిస్సా, బట్ నేను తెలుగు అండి. బట్ అక్కడ ఒరిస్సా ఎక్కువ మాట్లాడతాం. ఆ లాంగ్వేజ్ కూడా వచ్చినాక హరే ఒరిస్సాలో పాట జగన్నాథ జయ జగ కాళియా జయ 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 జగన్నాథ హరే దీన బంధు జయ, అది ఒడిస్సాది అన్నమాట. మన మెగాస్టార్ చిరంజీవి గారు, అదే అండి మన పద్మవిభూషణ్ చిరంజీవి గారి పుట్టినరోజు ప్రతి ఏటా జరుపుకున్నట్టుగా ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. కానీ ప్రతి ఏడు ఏదో ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఆ ప్రత్యేకతను మన స్వామినాయుడు గారు నిర్ణయిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఆగస్టు 22 ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ మన తెలుగు రాష్ట్రాలు, ఉభయ తెలుగు రాష్ట్రాలు అనేటువంటి మన హైదరాబాద్, తెలంగాణ అండ్ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, ఈ ఉభయ రాష్ట్రాల్లోనూ పాటల పోటీలు, డ్యాన్స్ పోటీలు నిర్వహిస్తున్నారు మన స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో. మన దీనికంతా చిరంజీవి గారి, మెగాస్టార్ గారి ఫ్యాన్స్ కూడా అందులో భాగస్వామ్యం కలిగి ఉన్నారనమాట. ఇందులో నేను మ్యూజిక్ డైరెక్టర్గా మ్యూజిక్ సంబంధించిన నాలెడ్జ్ ఉంది కాబట్టి, ఎంతో అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే పాటల పోటీల కార్యక్రమంలోని నన్ను మ్యూజిక్ కోఆర్డినేటర్గా సెలెక్ట్ చేసి నన్ను ఎన్నుకున్నందుకు నన్ను స్వామినాయుడు గారికి సర్వదా నేను కృతజ్ఞులను. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారికి శతసహస్ర వందనాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి అవకాశం అయితే మహద్భాగ్యం అనుకోండి. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ మీ. చిరంజీవి ఫ్యాన్స్ యూత్ అసోసియేషన్కి ఆరాధ్యుడు రథసారథి అయినటువంటి రమణం స్వామినాయుడు గారు దాన్ని పూనుకున్నారు. ఆయన ముందుండి నడిపిస్తున్నారు. మిగతా ఫ్యాన్స్ అందరం కలిసి ఆయన వెనకాతల మేమంతా చేదోడు వాదోడుగా ఉంటున్నాం. ఈసారి మన చిరు మెగాస్టార్ గారి చిరంజీవి బర్త్డే ప్రోగ్రాం అతి అద్భుతంగా జరుగుతుందని భరోసా ఇస్తున్నాం. ఆ శుభ సందర్భం కోసం ఫ్యాన్స్ కాకుండా ప్రజలంతా 1000 కాదు 1,00,000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అందులో నేను ఒకని ఫ్యాన్గా ఎదురు చూస్తున్నాను. ఆ సమయం త్వరలో రానే వస్తుంది. దానికోసం నేను ఒక మంచి హ్యాపీ బర్త్డే సాంగ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో అది అప్పుడు అందరికి తెలియజేస్తాం. సో ఇందు మూలంగా మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారికి ఇన్ అడ్వాన్స్ ముందుగా నేను హ్యాపీ బర్త్డే బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను సార్. అసలు ఇండస్ట్రీకి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? అంటే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారా ఫస్ట్, లేదంటే ఒడిస్సాలో? లేదు ఫస్ట్ నేను ఒడిస్సాలో పాడిన తర్వాత కన్నడలో కూడా చేశాను. కన్నడలో దేవుడి బేగబా అని దాంట్లో నేను 6 పాటలు రాశాను, మ్యూజిక్ చేశాను. అందులో విలన్గా కూడా యాక్ట్ చేశాను. అంటే ఇప్పుడు చూసి విలన్గా నేను కనిపించలేదేమో, ఇప్పుడు ములంకాయలాగా లాగా ఉన్నాను. అప్పుడు మంచి ఫిజిక్గా ఉండేది, చేశాను. ఆ తర్వాత తెలుగులోనేమొచ్చిన నాకు మన పృథ్వీ గారు ఉన్నారు కదా, 30 years ఇండస్ట్రీ పృథ్వీ. ఆ పృథ్వీ గారు ఏమొచ్చిన మన వందే మాత్రం శ్రీనివాస్ గారు పరిచయం చేశారు. ఆల్రెడీ వేరే సింగర్, సీనియర్ మోస్ట్ సింగర్స్ పాడించారు. పాడిసిన తర్వాత ఈయనేమొచ్చిన ఎలాగైనా ఈయన చాలా సంగీతం బేస్ చాలా బాగుంది, వాయిస్ చాలా పిక్యులర్గా ఉంది, వెరైటీగా ఉంది, ఇతను ఎలాగైనా ఇంట్రడ్యూస్ చేయాలని నా చేతి కూడా పాడించారు. అది ఎలా వెళ్ళాను, ఫస్ట్ టైము
ఏ సింగర్కి రానటువంటి అదృష్టం నాకు ఎలా వచ్చింది తెలిసిన, హరీష్ జయరాజ్ ఇప్పుడు టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ చెన్నై. ఓకే. దెన్ హీ వాస్ ప్లేయింగ్ కీబోర్డ్ ప్రోగ్రామ్ చేసి కూడా ట్రినిటీ స్టూడియోలో. నేను ఇక్కడి నుంచి నాకు జెట్ ఎయిర్వేస్ అప్పుడు ఆ టికెట్ కూడా ఉంచుకున్నాను. ఫస్ట్ టైం ఫ్లైట్లో వెళ్ళాను. సో ఏ ఫ్లైట్ సినిమాకి అది? అది ఆహా జగపతి బాబు గారు. ఆహ్వానమంది అందం ఆహా, ఆహ్వానమంది అందం ఆహా, పహరాలే దాటి వచ్చి దాటి మెచ్చ ఆహా, ఇహ చూసుకో చెలరేగే తరహా ఆహా, ఆహ్వానమంది అందం ఆహా. వావ్, సూపర్ అండి. సో జగపతి బాబు హీరో, సంగవి జగపతి బాబు. ఇది పాడు. తర్వాత ఉపేంద్రకి పాడాను అంటే వలపుల మల్లి తోట కాడ మంచం వేస్తానే. దీంట్లో పెద్ద సస్పెన్స్ ఏం తెలిసిన, పాడుతున్నప్పుడు నేను సంగీతంలో అప్పుడే ఫస్ట్గా వచ్చాను. ఈ త్యాగరాజ స్వామి వారి కృతులు ఇవన్నీ పాడి మనం సంగీత పరంగా నాకు బాగా అప్పుడే ఫ్రెష్గా వచ్చాం కదా. ఇది కూడా పాడిమన్నారండి మ్యూజిక్ డైరెక్టర్ గారు అంటే ఇలా చూశాను. వలపుల మల్లి తోట కాడ మంచం వేస్తావా కిస్సులు ఇస్తావా ఇసిరిసిన అది ఇప్పుడు కాదు, ఇప్పుడు అంతకన్నా మించి పాటలు కూడా రాస్తానులే, అది వేరే. అప్పుడు అనుభవం లేదు, సినిమాలో అనుభవం లేక ఇలాంటి పాటలు నేను పాడతానంటే పాడనని చెప్పి ఆ కాగితం విసిరిశాను. అది ఎవరనుకుంటున్నారు సార్, పెద్ద రైటర్ రాశారంటే ఎవరైతే నాకు వద్దు నేను పాడినాను. సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ టైం నాకు అది తెలియక సంగీతం ఇవి మంచి పాటలు అనుకున్నాను, ఇలాంటివి ఉంటే అని తెలియదు. సరే సార్ బాబు కనీసం ట్రాక్ అయినా పాడండి సార్, లేకపోతే నా ఉద్యోగం పోతుంది సార్, నా పిల్లలు ఉన్నారు సార్, దయచేసి పాడి అంటే అతను రిక్వెస్ట్ చేస్తే ఒక ట్రాక్ పాడాను. లక్కీగా అది ఉపేంద్ర నా పాట కన్ఫర్మ్ అయింది. కానీ అదేమొచ్చి సినిమాలో ఉంచారు, మా దాంట్లో పేరు మార్చేశారు, ఎవరు సోను నిగమ్ చేత పెట్టారు, అది వేరే సంగతి. తర్వాత అదేంటి మన కొత్త రంగుల ప్రపంచం, అదే పృథ్వీ గారు డైరెక్ట్ చేసింది, అందులో 5 పాటలు రాశాను. చిరంజీవి గారికి డైరెక్ట్ గా మూవీస్ లో ఏమైనా పాడిన సాంగ్స్ ఉన్నాయండి? డైరెక్ట్ గా పాడలేదు, పాడడానికి అవకాశం కోసం ప్రయత్నాలు అవుతున్నాయి, వెళ్ళాను. అయిన తర్వాత ఆయన డైరెక్ట్ గా కలిసిన సందర్భం ఎప్పుడైనా? అదే మొన్న వెళ్ళాం కదా, వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన నా డైరెక్ట్గా నన్ను పాడించుకోవడానికి కానీ పిలిపించారు అక్కడ. అప్పుడు ఫ్యాన్స్ ఎక్కువ మంది అయిపోయారు, అంటే వివిఐపీలో 10 మందిలో నన్ను పిలిచారు ఆ పాట పాడడానికి. వెళ్ళిన తర్వాత ఏమొచ్చి జనాలు ఎక్కువ అయిపోయారు అక్కడ. ఎక్కువ జనాలు అయిపోతే మేము కూడా వస్తామని చెప్తే అక్కడ మరి వెళ్ళకుండా ఆల్రెడీ మన మైక్ ద్వారా ఏంటి కెమెరాస్ ద్వారా వాళ్ళు విన్నారు. అతి త్వరలో కూడా వెళ్ళబోతున్నాను అనమాట ఆయన దగ్గరికి. నేను స్వామినాయుడు గారు ఇంట్రడ్యూస్ చేయబోతే నేను అక్కడికి అడుగు పెట్టలేకపోయాను కదా, అతను అక్కడ నన్ను వద్దని చెప్పారు. ఇప్పుడు నేను ధైర్యంగా ఇక్కడ చెప్తాను, సార్ స్వామినాయుడు గారు క్షమించాలి. అఖిల భారత చిరంజీవి యువత ఫెడరేషన్ యొక్క ఆద్యుడు మన చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారికి అనుంగు భక్తుడు. ఎటువంటి కార్యక్రమానైనా అవలీలగా చేసి చూపించగలిగే సత్తాగల సౌమ్యుడు, వినయశీలుడు, ఎవర్ గ్రీన్ సంతోష వదనుడు, అందరికీ ఆప్తుడు, చిరాకన్నది ఎరుగని చిరుమందహాస ప్రియుడు, ఎప్పుడు చూసినా ఎవర్ గ్రీన్ యంగ్గా కనిపించి అందరి స్నేహితుడు, హితుడు, బ్లడ్ బ్యాంకులో తనదైన శైలిలో సకల కార్యాలను సమయస్ఫూర్తితో సకాలంలో చక్కదిద్దగలిగే నైపుణ్యం కలిగి అందరినీ ఆకర్షించి ఆదరించి గౌరవించగలిగే గౌరవ సంపన్నుడు, ఉదార స్వభావుడు మరియు ఉత్తమ గుణ సంపన్నుడు అయినటువంటి మన అందరికీ ఆప్తుడు అయినటువంటి శ్రీ రమణం స్వామినాయుడు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, నాకు సదవకాశాన్ని మహద్భాగ్యాన్ని కల్పించినటువంటి మాన్యుడు శ్రీ స్వామినాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అఖిల భారత చిరంజీవి యువతకి రథాసారథి, మరి మీరే యువతకు పరమావధి. నమస్కారం. జై చిరంజీవ, జై జై చిరంజీవ, జై శ్రీరామ్. థ్యాంక్ యూ అండి సో మచ్. చాలా మంది ఆయన గురించి గొప్పగా చెప్తూ ఉంటారు, కానీ మీరు ఇలా కవిత కూడా స్వామినాయుడు గారి పైన కవిత రాయడం నాకు తెలిసి మీరే ఫస్ట్ టైం. నేనే ఫస్ట్ టైం, అంతే. సూపర్ అండి, మీ అభిమానం సూపర్, మీ పాటలు సూపరు, ఆ లిరిక్స్ అన్నీ కూడా చాలా చాలా సూపర్గా ఉన్నాయి. మీరు అనుకున్నట్టుగా డైరెక్ట్గా చిరంజీవి గారి సినిమాలో కూడా మీరు పాడే అవకాశం, పాటలు కంపోజింగ్ చేసే అవకాశం త్వరలోనే రావాలి. మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వచ్చినందుకు, అండ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ యాంకరింగ్ కూడా అద్భుత, అండ్ మీ టెక్నీషియన్స్కి, మీ సుమన్ టీవీ యాజమాన్యానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై చిరంజీవ అండ్ పద్మ విభూషణ్ చిరు మెగాస్టార్, జై హో, దిగ్విజయ్ హో, జై శ్రీరామ్.